స్వర్ణగర్భ అనే నామంతో అమ్మవారిని కనుక మనం పూజిస్తూ ఉంటే తీరని కోరికలు ఉండవు. మనం ఈ నామంలో చెప్పుకున్నాం స్త్రీలకి కానీ ఇప్పుడు కొత్తగా పురుషులకు కూడా బంగారం అంటే చాలా ఎక్కువ ఇష్టం అనమాట. కాబట్టి అలాంటి కోరికలు కూడా తీరుతాయి. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 638వ నామము స్వర్ణగర్భ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే బంగారు గర్భము ధరించినది అని అర్థము. ఈ నామానికి చాలా అర్థాలు ఉన్నాయి. అవేంటేంటి అంటే స్వర్ణము యొక్క గర్భము నుండి పుట్టినది అని అర్థం వస్తుంది. హిరణ్యమను అండము నుండి పుట్టింది అని అర్థం కూడా వస్తుంది. వాయుపురాణం ఈ విషయాన్ని ఏమని ప్రస్తావించింది అంటే ఈమె గర్భము హిరణ్యము లేక హిరణ్య గర్భము నుండి పుట్టింది కనుక హిరణ్య గర్భ అని చెప్పబడింది. ఇంకా సప్తకోటి మహామంత్రాలు అత్యంత ప్రకాశవంతమైనవి, ప్రతిభావంతమైనవి. అటువంటి మహామంత్రమును తన గర్భమునందు కలిగింది కనుక తల్లి స్వర్ణగర్భ అనే నామంతో వ్యవహరింపబడుతుంది. స్వర్ణము అంటే ఏంటి? సు ప్లస్ వర్ణములు కలది. సువర్ణములు అంటే మంచి అక్షరములు. వేదాంగాలు, శాస్త్రాలు, పురాణాలు అన్నీ కూడా ఈ సువర్ణముతోనే కదా లిఖింపబడతాయి. సువర్ణములు 50 అక్షరాలు, మాతృకా వర్ణాలు అంటాము. తన గర్భమునందు ఈ మాతృకా వర్ణాలు కలిగింది కాబట్టి తన నుండి వ్యక్తమయ్యాయి కాబట్టి జగన్మాతను స్వర్ణగర్భ అని వ్యవహరిస్తున్నాము. స్వర్ణము అంటే బంగారము, పృథ్వీ అని కూడా అర్థాలు ఉన్నాయి. భూగర్భంలో గనుల రూపంలో ఉంటుంది కాబట్టి భూమిని స్వర్ణగర్భ అని వ్యవహరిస్తారు. భూమాత స్వరూపముగా జగదంబ స్వర్ణమును తన గర్భముందు కలిగి ఉంది కాబట్టి ఆ తల్లి స్వర్ణగర్భ అని పిలువబడుతుంది. స్వర్ణము అంటే బంగారం అని చెప్పుకున్నాం కదా, అది ఒక లోహము. అన్ని లోహాల కంటే కూడా ఈ బంగారం అత్యంత శ్రేష్టమైనది. అందువల్ల గొప్ప పదార్థాలను, వ్యక్తులను పోలికి చెప్పినప్పుడు బంగారంతో పోల్చి నువ్వు బంగారంలా ఉన్నావురా అంటారు. ఎవరైనా పొగిడేటప్పుడు నువ్వు బంగారం అంటుంటారు కదా, మా వాడు బంగారం అండి అంటుంటారు. బంగారంతో పోలుస్తూ ఉంటాం. అంటే అంత విలువైనది. బంగారం విలువైంది కాబట్టి వాటితో మనం పోలుస్తూ ఉంటాం. మిగిలిన లోహాలైన ఇనుము, ఇత్తడి మొదలైన వాటిలాగా వాతావరణ పరిస్థితుల్లోనూ లోను కానిది, అంటే ఎలాంటి మార్పు చెందంది ఈ బంగారం కదా. అందుకే బంగారంతో పోలుస్తూ ఉంటాం. దైవత్యాన్ని కూడా ఈ బంగారం కలిగి ఉంటుంది. అందుకే పూర్వం రాజులు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అని లేకుండా బంగారాన్ని ధరించేవారు. ఇప్పుడు కూడా మధ్యలో కొంతకాలము బంగారాన్ని ధరించడం మానేశారు, కానీ ఇప్పుడు మగవాళ్ళు కూడా బంగారాన్ని బాగా గొలుసులు అన్నీ వేసుకుని రెడీ అవుతున్నారు. మనం కనుక ఇప్పుడు గమనించినట్లయితే దేవతామూర్తులు పైనుంచి కింద దాకా ఈ బంగారాన్ని ధరించి ఉంటారన్నమాట. అన్ని దివ్యాభరణాలను వేసుకుని ఉంటారు. అంతేకాదు ఆదిపరాశక్తి రూపంగా భావింపబడే మన భారతదేశ స్త్రీలు కూడా సువర్ణాభరణాలను ధరించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఏదైనా ఆడవాళ్ళకి చూడండి బంగారం అంటే ఎక్కువ ఇష్టం అన్నమాట. అందువలన ఈ సమస్త విశ్వమును తన గర్భమునందు ధరించే జగన్మాత లలితా త్రిపుర సుందరిని మన వసన్యాద వాగ్దేవతలు స్వర్ణగర్భ అనే నామంతో కీర్తించారు. ఇంకా వాయుపురాణము స్వర్ణగర్భ అని కీర్తింపబడిన జగన్మాతను ఏ విధంగా వివరించిందంటే, ఓ జగదీశ్వరి, నీ యొక్క గర్భము హిరణ్యం కాబట్టి హిరణ్య గర్భ అని శ్రీమాతను పురాణాలు వర్ణించాయి. హిరణ్యమును గర్భంలో కలిగిన వాడు ఇంకొకడు ఎవరు? హిరణ్య గర్భుడైన బ్రహ్మదేవుడు అనమాట. పరబ్రహ్మ స్వరూపమైన జగదంబ హిరణ్య గర్భ లేదా స్వర్ణగర్భ. మనం గమనించవలసిన విషయం ఏంటంటే జగద్గురువులైన ఆదిశంకర్లు కనకధారా స్తోత్రంలో సువర్ణధారా స్తోత్రం అని అభివర్ణించారు. వేదాంగాలు, శాస్త్రాలు, పురాణాలు ఈ మొదలైన వాటిలో వివరింపబడిన పంచదశి, షోడశి మొదలైన మంత్ర విద్యలను సాధన చేస్తున్నప్పుడు ఆ మంత్రములే పరదేవత అయిన లలితాంబిక స్వరూపాలుగాక జగన్మాత యొక్క స్వరూపాలుగాను ఆ మంత్రాలన్నీ కూడా ఆ తల్లి నుండి ఆవిర్భవించాయని భావిస్తూ కనుక మనం ఉపాసిస్తే ఆ ఉపాసన జరుగుతున్నంతసేపు ఆదిపరాశక్తి మనతోనే ఉండి తన అపరిమితమైన కటాక్షాన్ని, అనుగ్రహాన్ని మనకి ప్రసాదిస్తూ ఉంటుంది.
కాబట్టి మనమందరం కూడా స్వర్ణగర్భ అయిన ఆ తల్లిని స్మరించి ధన్యులమవుదాము. స్వర్ణగర్భ అనే నామంతో అమ్మవారిని కనుక మనం పూజిస్తూ ఉంటే తీరని కోరికలు ఉండవు. మనం ఈ నామంలో చెప్పుకున్నాం, స్త్రీలకి కానీ ఇప్పుడు కొత్తగా పురుషులకు కూడా బంగారం అంటే చాలా ఎక్కువ ఇష్టం అనమాట. కాబట్టి అలాంటి కోరికలు కూడా తీరుతాయి. శ్రీమాత్రే నమః.